ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీ అయిండు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. సో దీని మీద ఒక భారీ సభ పెట్టిరు. ఓకే, ఇది దేనికి వాళ్ళు ఈ సభ పెట్టి గుర్తు చేస్తున్నట్టు కనబడుతున్నది? అంటే జనరల్గా చాలామంది పై స్థాయికి పోయినప్పుడు సెలబ్రేషన్స్ ఇవన్నీ జనరల్గా జరుగుతాయి. అందులో భాగంగా జరిగిందేనా, లేకపోతే దీని వెనకాల వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రజలకు ఉపయోగపడ్డా? అదే యాక్చువల్లీ ఆయన తొందరపడి పెట్టిండి ఇది. జెడ్పీటీసీ నుంచి ప్రధానమంత్రి అయిన ప్రస్తావన పెడితే బాగుండేది. అయితే ముఖ్యమంత్రి అయింది అనేది పెట్టిండి. అంటే ఈడికైనా సక్సెస్ అనే జనరల్లీ ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అని ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళ కెరియర్ ఆడికి ఎండ్ అయిపోయి ఇది నాది లాస్ట్ అన్నప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాగా ఇస్తారు. అయితే ఇక్కడ నాకు తెలిసి ఆయన దగ్గర ఎవరన్నా స్ట్రాటజిస్టులు వాళ్ళు గైడ్ చేసి ఉండొచ్చు. ఏమనంటే ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నీకు అవకాశం దొరికింది కాబట్టి నీకు నువ్వు ప్రమోట్ చేసుకో. ఫలానా రేవంత్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి ఉండే లేకపోతే ఉన్నాడు అనేది బాగా ప్రమోట్ చేసుకో, అది ఉపయోగపడుతుంది దేనికైనా. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, రాకున్నా మళ్ళీ అవకాశం రావడానికన్నా ఒక ఫిగర్ లాగా తయారు కావచ్చు అనేది ఒకటి ఉన్నది. తర్వాత నాకేమనిపిస్తుంది సైకాలజికల్గా ఆయనకు కూడా ఆయన టీంకి కూడా అరే నేను ముఖ్యమంత్రి అని రిజిస్టర్ అవుతున్నానో లేదో, నేను ఇంత సాధించినా మరి అది మనం పదే పదే చెప్పుకుంటేనన్నా ఒక కీర్తిగాంచిన తెలంగాణలో ఒక పెద్ద రేవంత్ రెడ్డి అనే ఒక పెద్ద స్టాల్వర్ట్ ఉండే అని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందని నాకు అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే నువ్వు ప్రతి ముఖ్యమంత్రి సర్పంచ్ నుంచో జెడ్పీటీసీ నుంచో ఎమ్మెల్యే నుంచో అందరు అట్లనే అవుతారు. దీంట్లో కొత్తగా ఏం లేదు. ఓకే, ఎవరైనా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూనే వస్తారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలించినాయి కాబట్టి ఆయనకు ఒక అవకాశం దొరికింది. కానీ ఆయన మీద ఇంప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆయన చేసే పనులతో వస్తుంది. ఓకే, ఆయన ఏదైనా కొత్త రినోవేషన్స్ క్రియేట్ చేసి ఆ ముఖ్యమంత్రి ఆయన హయాంలో ఇది వచ్చింది, ఆయన హయాంలో ఇది జరిగింది, అరే ఇంత రిఫర్మేషన్ చేసిండు అనే ఏదన్నా ఒకటి వస్తే సెలబ్రేషన్ అవసరం లేదు, ప్రపంచమే ఆయన గురించి మాట్లాడుతుంది. ఇది ఎట్లున్నాయంటే మనం సినిమా తీసి మనమే ప్రివ్యూ ఫంక్షన్లు, మనమే ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి ఎట్లా చేస్తాము అదే పక్కలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే దాని మీద చెప్తలేడు, ఇక్కడ పాలన గురించి చెప్తలేడు, ఆయన గురించి ఏందని చెప్తుండు. మొదటి నుంచి మెస్సీ షో కాడ నుంచి ఇప్పటిదాకా ఆ నెక్కర్లు వేసుకొని ఆడు, ఇట్లా పోడు అట్లా పోడు, ఆడ నుంచి తీసుకుంటే ఈడి దాకా సెల్ఫ్ ప్రమోషన్ మీదనే ఎక్కువ ధ్యానం ఉంది తప్పితే పాలన మీద ఒక కొత్త రిఫార్మేషన్స్ గురించి కానీ అవి ఏం లేవు అని నాకు అనిపిస్తుంది. అండ్ ప్రతిదానికి ఒక ప్రచారం చేస్తుండ్రు, అట్లా నాకైతే అట్లా అనిపిస్తుంది. సో అంటే ఇది ప్రజలకు ఉపయోగకరమైనది అయితే దాంట్లో ఏం లేదు కదా, పబ్లిక్కి కనెక్టివిటీ ఉన్నదైతే ఏం లేదు, ఇందులో కనెక్షన్ ఏం లేదు. ఇక్కడ పబ్లిక్కి నష్టమయ్యేది ఉన్నది తప్పితే లాభమయ్యేది లేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టే యాడ్లు కానీ పెట్టే ప్రోగ్రామ్స్ కానీ ఆ టెంట్లు అవి వేసి ఒక సీఎం ప్రోగ్రామ్ అనగానే ఒక 5-6 కోట్లు ఇట్లనే వెళ్ళిపోతాయి, మినిమం 20 కోట్ల వరకు కూడా పోవచ్చు. దీనికి గవర్నమెంట్ పెట్టారు, మరి సొంతం డబ్బులు మరి సొంతం ఎందుకు పెడతారు? సొంతం పెట్టినా మరి అంత కరప్షన్ జరుగుతుందా? అన్ని పైసలు ఉన్నాయా? మరి సొంతం పెట్టాలంటే అంత కరప్షన్ జరిగి ఉండాలి. గవర్నమెంట్ పెడుతుండ్రంటే అది అనవసరం. నువ్వు స్కీమ్స్ మీద అభివృద్ధి మీద వాటి మీద పెట్టాలి. కానీ ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు మా హుస్నాబాద్ దగ్గర ఒక సర్పంచ్ చచ్చిపోయిండు, మీరు అందరు కూడా కవర్ చేసారు. నిన్న ఒక రిటైర్డ్ టీచర్ అట, ఆయన అయితే ప్రభుత్వము న్యాయస్థానానికి అందరు కారకులను రాసి చచ్చిపోయాడు, ఆ రిటైర్మెంట్ పైసలు రాలేదట. అది రీసెంట్ న్యూస్. అయితే ఇట్లాంటి జరిగే టైంలో మనకు సెలబ్రేషన్ ఎట్లుంటుంది? ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పాలక వర్గాలన్నీ కూడా అరే కొంతమంది చచ్చిపోతుండ్రు మన వల్ల, మనం ఇయనే వల్ల, వాళ్ళకి మనం బాకీ ఉన్నాం కదా, వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఆ రిటైర్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఎవరెవరికైతే మనం బాకీ ఉన్నామో బాకీలు తీర్పాలే. కానీ మనం అందరికి ఇప్పుడు చూడు, అందరికి బాకీలు పెట్టేసేట వాడు పెద్ద కార్ కొని తిరుగుతుండట, ఎట్లుంటది? ఇప్పుడు నీ కార్ డ్రైవర్కి జీతం బాకీ ఉన్నావు, కానీ నువ్వు మెర్సిడీస్లో తిరుగుతున్నావు, ఎట్లుంటది? అంటే తప్పు కదా. వాడు ఏం ఆలోచిస్తాడు? సరే, అదొక భాగం, ఆయన ఇట్లాంటివి ఎందుకు అనేది ఒక భాగం. అసలు యాక్చువల్గా మీటింగ్ గురించి మనం ఆలోచిద్దాము.
అంటే ఇప్పుడు గుమ్మడి నరసేన అంటే లీడర్లు ఉన్నారు, వాళ్ళు 5 పర్యాయాలు నిరంతరాయంగా ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకి ఏం సంపాదన ఉంది? ఇల్లు సరిగా కూడా లేని పరిస్థితి, మళ్ళీ గదే బస్సులలో తిరుగుతున్నారు వాళ్ళు. అట్లా చాలా మంది. మొన్న ఒక ఎవరో నల్గొండ భువనగిరి ఒక ఎమ్మెల్యే చూసినాం మనం, ఆయనకు కూడా సేమ్, ఆయన 300 ఎకరాలు పంచిండు కానీ ఆయనకి ఇల్లు కూడా కనీసం లేదు, మొన్న చనిపోయాడు. సో ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ ప్రస్థానం ఏంది అంటే ఒక చరిత్ర, వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి ఒక చరిత్ర ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తే నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, జెడ్పీటీసీ నుంచి నేను పైకి వచ్చిన అంటే ఆ లైన్ చెప్పుకోవడానికి ఎట్లా ఉన్నది? అది ప్రగతి కింద మనం చూడాలనా? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలనే జవాబు ఉంది. ఇప్పుడు నువ్వు గుమ్మడి నర్సయ్యని యాద్ చేసినావు, ఇంకొక ఆయనని యాద్ చేసినావు, ప్రజలు యాద్ చేస్తుండ్రు. గుమ్మడి నరసయ్య సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటలేడు. ఒక చిన్న చెట్టు కింద కూర్చొని కూడా నేను ఇట్లా బతికినా, ఇట్లా చేసినా, నేను సైకిల్ అయిపోయినా అంటలేడు. ఆయన పనితనము, ఆయన తీరు, ఆయన వ్యవహారం ప్రజలకు ఆకర్షించింది. ఆయన చరిత్రలో నిలబడిపోతాడు ఆయన. అట్లా ఆదర్శవంతంగా నిలబడ్డప్పుడు ప్రజలు ఆయనని యాద్ చేస్తుండ్రు. ఇప్పుడు నువ్వు యాద్ చేస్తున్నావు. అయితే ఇప్పుడు రాజకీయం ఎట్లయిపోయిందంటే ఒక దందా లెక్క అయిపోయింది. ఇప్పుడు డిసైడ్ అయ్యి 2 రకాలుగా ఉంటుంది రాజకీయం. ఒకటి ఏంటంటే నిజంగా సేవా దృక్పథంతో, ఒక ప్యాషన్తో, పొద్దుగా లేస్తే సమస్యలు ఎట్లా ప్రజలు అనే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, అట్లా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకు కూడా ప్రజాసేవకు వాళ్ళ అంకితం అవుతుంది కాబట్టి వాళ్ళకి జీతం కూడా ఇస్తుంది. 2 లక్షల రూపాయలు, కారు గీరు అన్నీ ఇస్తుంది. ఎందుకు? ప్రజాసేవలో నిమగ్నం అవుతారు కాబట్టి వచ్చినోనికి ఛాయ్, టిఫిన్ ఏదన్నా ఇవ్వడానికి వీళ్ళకి కూడా అవసరాలు ఉంటాయి, భార్య పిల్లలని బరాబర్ అది ఇస్తుండ్రు. వాళ్ళకి ఎన్నో సౌలతులు కూడా ఇస్తుండ్రు, పెన్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు చేయవలసింది ప్రజాసేవకు అంకితమై చేయాల్సిందే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సంపాదనకు ఆ లెవెల్ చూపించుడు, ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా ఫామ్ చేసేసి హంగులు ఆర్భాటాలకు పోతుండ్రు. నేను అనేది ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారికి జెడ్పీటీసీ నుంచి నువ్వు సీఎం అయ్యేదాకా నీకు అవకాశం దొరికింది. అయితే నువ్వు సీఎం అయినాక అట్లీస్ట్ ఆ గుమ్మడి నరసయ్య లెక్కను ఏదో ఇప్పుడు ప్రగతి భవన్లో నేను ఉంటలేను, నా ఇంట్లో నేను ఉంటున్నా అంటాడు. అది ఆలిషాన్ ఇల్లు ఉన్నది కాబట్టి ఆడ ఆరాంగా ఉంటుండు, దాంట్లో డౌటే లేదు. నేననేది ఇట్లాంటి అవకాశాలు దొరికినప్పుడు ఇది టెస్టింగ్ టైం వీళ్ళకు. ప్రగతి భవన్ ఇట్లా ఫోటోలు తీసి, ఇప్పుడు బట్టి గారు కూడా ఇట్లా పని చేసుకొని వాళ్ళ పెండ్లీలు, పర్సనల్ అన్నీ కూడా గవర్నమెంట్ భవనాలలో ఒక రాజరిక పోకడలలో చూపిస్తుండు. ఈయన కూడా అట్టనే చూపిస్తుండు. వీళ్ళు సెల్ఫ్ దాని మీద ఎక్కువ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మీరు పొద్దుగాలు లేస్తే పబ్లిక్ని అడ్రస్ చేయడము, పబ్లిక్తో ఉండిపోవడము, ఊర్లల్లో ఆడ ఈడ పోయి మీరు చేసుకుంటే అది ఆటోమేటిక్ మీరు ఖర్చు పెట్టి చేసే పబ్లిసిటీ కూడా అవసరం. 20 years ఈ ప్రస్థానంలో ఆయన సాధించింది ఏంటంటే మీరేం చెప్తారు? ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేటి ఆయన నెగటివిటీసే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం అయినాయి, ఎవరికో బూట్లు తొడిగిస్తుండనేది. తర్వాత అపోజిషన్ పార్టీల వాళ్ళు వాడుతుంది చూడండి, ఓటుకు నోటు బ్యాగ్. ఈ ఫోటోలను ఎట్లా నువ్వు చెరపగలవు? నువ్వు ఇన్ని చేసినా ఆ విమర్శలను నువ్వు ఎట్లా చెరపగలవు? ఈ సభలు ఆర్భాటాలు కామన్ అయిపోయినాయి, రొటీన్. అది బూడిదల పూసే నీళ్ళు. అయితే తప్పు చేయడం సహజమే, ఒక మనిషి ఓకే. దాన్ని కవర్ చేయాలనంటే నువ్వు గుమ్మడి నరసయ్య ఆదర్శం తీసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి నరసయ్య అనగానే ఆయన సైకిల్ యాదకి వస్తుంది, గుమ్మడి నరసయ్య అనగానే సీఎం కోసం వెయిట్ చేసిండు ఎండలా అని యాదకి వస్తుంది. ఇట్లాంటి ఫోటోలు నీకు ప్రమోట్ కావాలి తప్పితే ఆర్భాటం చేసి నీ పాట వెనుక బ్యాక్గ్రౌండ్లో అని అది బోర్ అయిపోతుంది అన్నిసార్లు విని. ఆ పాటలు ఎందుకు అంటే ఇదంతా ఒక డిజైన్డ్ ప్రమోషన్, ఒక వ్యక్తిగత ప్రమోషన్కి డిజైన్డ్. అంటే ఇవాళ రేపు ఏంటంటే పాటలు రికార్డ్ చేస్తుండ్రు, ఒక హీరోయిజం తెస్తుండ్రు, ఇట్లా నడుస్తూ ఉంటాయి, ఇట్లా ఓడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఇట్లా అనుకుంటా ఏదైతే పోతుండ్రో అవన్నీ అవసరం లేదు. ఎంత సౌమ్యంగా ఉండి ప్రజలను జెన్యూన్గా నువ్వు అడ్రస్ చేయి. నీ ప్రస్తావన గురించి మేమే మీటింగ్లు పెట్టి మాట్లాడతాం. అయితే నేను ఏం సలహా ఇస్తున్నా అంటే నాకు తెలిసింది సీఎం అనే అవకాశం దొరికింది కదా, దానికంటే ఎక్కువ ఏమి ఉండదు కదా. పైసలు ఆల్రెడీ సంపాదించే ఉండుంటారు అంతకుముందు. ఇప్పుడు మీరు మంచి పాలన, మంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని దేశమంతా గర్వించేటట్టు చేయాలంటే దానికి ఖర్చు పని లేదు. ఒక్క పైసా ఖర్చు చేయకుండా నువ్వు చేసే పని కరెక్ట్ చేస్తే నీకు ప్రచారం ఉంటుంది. ఇప్పుడు చూడు, సిపిఎం అయిన వాళ్ళు కేరళలో కూడా మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు ఓడిపోయిండు ఓకే,
కానీ ఆయన గురించి కూడా మాట్లాడినరు, ఆయన ఆదర్శంగానే పాలించిండ్రని మాట్లాడినరు కదా. అవును. ఇట్లా దేశంలో ఎంతో మంది కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చరిత్రలు ఉన్నాయి, వాళ్ళ బుక్కులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణ నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. ఓకే, అయితే దీంట్లో ఇంకోటి ఎవడో వస్తాడు. ఎవరు వచ్చినా కూడా నా కోరిక ఏంటంటే తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఎట్లుండాలంటే దేశం మొత్తం కూడా అరే ఫలానా తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉండే, అరే ఏం మనిషి ఉన్నాయి ప్రజలకు దానం చేసిండు. అక్కడెక్కడో వెలుగుమట్ల మొత్తం రాత్రికి రాత్రి వేరే మినిస్టర్లు ఇట్లా కూలగొట్టేస్తే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అందరికీ ఒక్కొక్కరిని లిస్టు తీసుకొని ఇండ్లు ఆడ ఉండి కట్టించిండు. ఒక జర్నలిస్టు కోడి చెరువు గురించి అక్రమం అని తెలియంగానే నెక్స్ట్ డే ఒక జీవో తెచ్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అవునా? ఇప్పుడు ఏదో ఫాతిమా కాలేజ్ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని రక్షించడానికి ఆ ప్రజాప్రతినిధులు నానా తంటాలు పడుతున్నారు. ఈయన వాళ్ళు కుమ్మక్కై దాన్ని ముట్టుకుంటే ఎట్లా అనే భయంతో పాలిస్తున్నారు. అట్లాంటి ఎలిగేషన్ రాగానే దాని మీద ఎంక్వైరీ చేసి అది నిజంగానే జీవో 1 ప్రకారంగా అది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని పిల్లలకు డిస్టర్బ్ కాకుండా ఆ చదువు మొత్తం అయిపోయినాక ఆ పిల్లలకి ఇంకెక్కడన్నా చోటు ఇచ్చి ఇవి చేయాలి. ఇవన్నీ నువ్వు పెండింగ్ పెట్టి ఒక టెంట్ వేసేసి నా ప్రస్థానం ఇది అంటే ఎట్లా నమ్ముతారు? నువ్వు ఇన్ని లొసుగులు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటన్నా సాల్వ్ చేస్తుందా? ఏది సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ధరణి భూభారతి మొత్తం వర్స్ట్ ఉన్నది. ఇక నీదేం ప్రస్థానం? నువ్వు ధరణిని రిపేర్ చేస్తున్నావా? బంగాళాఖాతాలు కలుపుతా అంటున్నారు. ఇప్పుడు ఎవరో ఉన్నట FTL ఒకరిది ఎవరో ఆయన ఎవరు ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనేది నేను వార్త నిన్న విన్నా. ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ తెలవంగానే దాని మీద పోయి మరి ఏం చేసిర్రు? అదే గరీబ్ వాళ్ళు మూసి పక్కకు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటే రంగనాథ్ ఈ పాటికి వెళ్ళిపోయి ధనాధన కూల్చేసినాక మాట్లాడినరు. అంటే ఈ వివక్ష ధోరణి లేదా? నీ ప్రస్తావన 20 ఏళ్లల్లా నువ్వు ఈ పనులు చేస్తే మేమే మాట్లాడతాం. నువ్వు అవి చేయకుండా ఉట్టిగానే నువ్వు ఎంత